మరో 4 సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరార్. ఆదిలాబాద్ ఆత్రం సుగుణ, నిజామాబాద్ టి జీవన్ రెడ్డి, భువనగిరి చామాల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు టికెట్లు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో సిఈసి భేటీ. హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ మిగతా 4 స్థానాలపై ఈ నెల 31న చర్చ. 28వ తేదీ 31వ తారీఖు చర్చాట మిగతా 4 స్థానాలపైన. అయితే భువనగిరి టికెట్ మాత్రం తీన్మార్ మల్లన్నకు కేటాయిస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు, తీన్మార్ మల్లన్న అభిమానులు, భువనగిరికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఖచ్చితంగా భువనగిరికి సంబంధించినటువంటి విషయంలో ప్రశ్నించే గొంతుకై కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినటువంటి పార్టీని లేపే క్రమంలో పనిచేసినటువంటి తీన్మార్ మల్లన్నకి ఖచ్చితంగా భువనగిరి నుంచి మాత్రం ఎంపీ టికెట్ కేటాయిస్తారని చెప్పి ఆశించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు భంగపాటే. ఎందుకంటే భువనగిరికి సంబంధించి చామాల కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నీలం మధుకు, ఈ పటాన్ చెరువుకు సంబంధించినటువంటి నీలం మధుకు మెదక్ నుంచి టికెట్ కేటాయించారు. అయితే తీన్మార్ మల్లన్నకి ఎందుకు కేటాయించలేదు? భువనగిరికి సంబంధించి గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి పైన పోటీ మామూలు ఓట్లు రాలేదు తీన్మార్ మల్లన్నకు. దొంగ ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో అప్పుడు జరిగినటువంటి విషయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసినటువంటి అరాచకాలలో తీన్మార్ మల్లన్న 2వ స్థానం దక్కింది. అదే కనుక కోదండరామ్ రెడ్డి కనుక అప్పుడు బరిలో లేకపోయింటే, పోటీలో లేకపోయింటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యేవాడు. అప్పుడు ఒకవేళ తీన్మార్ మల్లన్న కనుక లేకపోయింటే కోదండరామ్ అయ్యేటువంటి వాడు. అయితే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి విషయంలో ప్రజల మద్దతు, గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి యొక్క సపోర్ట్ వల్ల అప్పుడున్నటువంటి ఎఫెక్టు ఇప్పుడు ఎంపీ టికెట్ కనుక భువనగిరిలో ఇస్తే గెలిచుండేటోడు తీన్మార్ మల్లన్న అని చెప్పేసి అదొక ఊహాగానాలు. అభిమానులందరికీ కూడా ఇది నిరాశ అనుకోవాలి. కాకపోతే తీన్మార్ మల్లన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకంగా వ్యవహరించింది? తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత ఏమన్నా ఇబ్బందులు తలెత్తుతాయనా, లేకపోతే తీన్మార్ మల్లన్నకి భువనగిరి టికెట్ కేటాయిస్తే గెలవలేడనేటువంటి ఏమన్నా ఆలోచన కాంగ్రెస్ పెద్దలకు వచ్చిందా? రేవంత్ రెడ్డికి జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీతో చర్చించినటువంటి విషయంలో కూడా కీలక పాత్ర వహించినటువంటి తీన్మార్ మల్లన్నకు ఎందుకు టికెట్ కేటాయించలేదు? అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదించినటువంటి విషయంలో, నిగ్గదీసి అడిగినటువంటి విషయంలో పనిచేసిన తీన్మార్ మల్లన్నకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? టికెట్ ఇవ్వలేని విషయంలో మల్లన్న చేసినటువంటి తప్పేంది? లేకపోతే కాంగ్రెస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక ఎవరెవరు ఉన్నారు? టికెట్ ఇవ్వద్దని చెప్పి ఎవరన్నా ఆపిర్రా? సీనియర్ల విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినాయా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎంపీ టికెట్లకు వచ్చేసరికి అక్కడ మన కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆ పోస్టింగ్లు ఇచ్చే దగ్గర కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి అసలు ఉన్న వాళ్ళని గెలిచే గుర్రాలను పట్టించుకోకుండా తమకు నచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ గుసగుసలు స్టార్ట్ అయినాయి. అక్కడ అంతా గందరగోళం అయిపోయింది గాంధీ భవన్లో. మరి ఇప్పుడు కరీంనగర్కి ఏమైనా అవకాశం ఉందా తీన్మార్ మల్లన్నకు? కరీంనగర్కి ఏమైనా టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? కరీంనగర్కి ఇస్తే, ఒకవేళ ఇస్తే కనుక తీన్మార్ మల్లన్న చరిష్మా కరీంనగర్లో పనిచేస్తుందా? కరీంనగర్ అంతా కూడా మ్యాక్సిమం బీజేపీ అని అంటుంటారు. మరి అక్కడ తీన్మార్ మల్లన్న చరిష్మా పనిచేస్తుందా? లేకపోతే కావాలనే తీన్మార్ మల్లన్న ఓడగొట్టేటువంటి విషగా గెలిపేలేని చోట తీసుకుపోయి ఇచ్చి ఇయ్యలేదనే పేరు రాకుండా ఓడగొట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుర్రా? ఇది చూడాల్సిందే ఇక తీన్మార్ మల్లన్న విషయంలో.